హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు టైపిస్ట్ కాపీస్ట్ స్కిల్ టెస్ట్ జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అయింది నైట్. ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, నోటిఫికేషన్ కూడా ఏం రిలీజ్ చేయలేదు ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. సో చూద్దాం నెక్స్ట్ మండేకి ఏమైనా ఇస్తారేమో. సో అరౌండ్ 10-10:30కి అనుకుంటా చాలామంది కామెంట్స్ చేశారు, ప్లస్ నాకు తెలిసిన వాళ్ళు కాల్స్ కూడా చేశారు స్కిల్ టెస్ట్ క్యాన్సిల్ అయింది కదా అనేసి. ఫస్ట్ స్కిల్ టెస్ట్ బాగానే జరిగింది, పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చింది అనేసి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి చెప్పారనమాట. సో ఓకే, ఏ ప్రాబ్లం జరగలేదు కదా అన్నాను. ఓకే, ఏం లేదు అని చెప్పేశారు వాళ్ళు కూడా. అంతా బాగానే ఉంది, లాస్ట్ టైం పేపర్ కంటే ఈ టైం పేపర్కి చాలా ఈజీగా వచ్చింది అని చెప్పారు. ఓకే, అంతా బాగానే ఉంది కదా అనుకున్నాను. తర్వాత కొంచెం సేపటికి యూట్యూబ్లో కానీ కొన్ని టెలిగ్రామ్ పేజెస్లో కానీ కొంతమంది ఎగ్జామ్ క్యాన్సిల్ అంట అనేసి మెసేజెస్ చేశారు. అరే మళ్ళీ ఏమైందిరా అని చూశాను అనమాట. వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే చాలామందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయంట. ఏంటంటే డెమో 30 minutes కదా, వాళ్ళు డెమో స్టార్ట్ చేశారు, తర్వాత వెంటనే సబ్మిట్ చేశారు, వెంటనే యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట కొంతమందికి. సో ఇదైతే ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లమే. అలా యాక్చువల్గా అలా జరగదు. డెమో సబ్మిట్ చేసిన తర్వాత మనకి 10 minutes 15 minutes టైం ఉంటుంది ఎగ్జామ్కి, యాక్చువల్ ఎగ్జామ్కి. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 5 minutes ముందో 10 minutes ముందో స్క్రీన్ మీద మనకి టైం రన్ అవుతుంది అనమాట. 5 minutes ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని ఇన్స్ట్రక్షన్స్ పడతాయి అనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పడిన తర్వాత 5 minutes టైం రన్ అయిన తర్వాత యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది చెప్పింది ఏంటంటే డెమో ఎగ్జామ్ ఉంటుంది కదా, డెమో రాసిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా, ఆ సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట. ఇన్స్ట్రక్షన్స్ అవేం పడకుండా, టైం ఏం రన్ అవ్వకుండా వాళ్ళకి డైరెక్ట్ యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట. అక్కడ టైం రన్ అయిపోతుంది, వీళ్ళకి ఇంకా పేపర్స్ ఇవ్వలేదంట. సో పేపర్స్ ఇవ్వటం కూడా ఓకే, వెంటనే ఇవ్వరు, కానీ ఇన్స్ట్రక్షన్స్ పడాలి కదా 5 minutes ముందు 10 minutes ముందు, అదేం పడలేదంట. వాళ్ళకి డైరెక్ట్ ఎగ్జామ్ వచ్చేసిందంట. సో ఇదైతే ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లమే. ఈసారి కీబోర్డ్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. కీబోర్డ్ ఇష్యూ అయితే లేదంట. చాలామంది కీబోర్డ్ ఇష్యూ ఏం లేదని చెప్పారు, కానీ ఇది కొత్తగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటో మరి ప్రతిసారి టైపిస్ట్కి కాపీస్ట్కే జరుగుతుంది ఇలాగా. లాస్ట్ టైం ఏమో కీబోర్డ్స్ ప్రాబ్లం, ఇప్పుడేమో టెక్నికల్ ప్రాబ్లం అంట. అసలు టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో మరి. బట్ కాకపోతే హైకోర్టుకి దీనికి సంబంధం లేదులేండి. హైకోర్టు జస్ట్ వీళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తుంది అనమాట కండక్ట్ చేయమని. సో ఇదంతా వీళ్ళు కండక్ట్ చేయాలి, ఇది వీళ్ళ మిస్టేకే. ఇలా జరిగితే మాత్రం వీళ్ళదే మిస్టేక్, టెక్నికల్ ఇష్యూ అయితే. కొంతమంది ఎగ్జామ్ సెంటర్కి అసలు ఎలా చేయలేదంట, టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పి. అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ అది నిజమైతే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, రీషెడ్యూల్ చేస్తారు. అది నిజం కాకపోతే చెప్పలేం, కానీ అది నిజమైతే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది వాళ్ళకి రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకే చేస్తారా లేదా అందరికీ చేస్తారా అనేది ఒక డౌట్. ఇది హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఒకవేళ అదే నిజమైతే. ఈసారి పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చాలామంది చెప్పారు. ఏంటంటే ఆర్డర్ 39 Rule 1 and 2 పర్మనెంట్ ఇంజంక్షన్, టెంపరీ ఇంజంక్షన్, దీని గురించి ఆర్డర్ ఇచ్చారు అని చెప్పారు. ఈసారి యాక్చువల్ పేపరు బయటికి అలో చేయలేదంట. ఈసారి అయితే యాక్చువల్ పేపరు బయటికి అయితే రానిలేదు. సో చూద్దాం. లాస్ట్ టైం అయితే మాకు ఇల్లీగల్ పేపర్ ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రజెంట్ A4 పేపర్ ఇచ్చారు బికాజ్ ఆఫ్ ఎలిమినేషన్ చేయడానికి. చాలామంది కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి A4 పేపర్ ఎందుకు ఇచ్చారంటే, A4 అయితే 2 sides ఉంటుంది మ్యాటర్, ఇల్లీగల్ అయితే ఒకే సైడ్ సరిపోతుంది. సో 2 sides ఉన్నప్పుడు క్యాండిడేట్స్ ఏంటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎగ్జామ్ స్ట్రెస్లో ఉంటారు, బ్యాక్ సైడ్ తిప్పాలి. సో పేపర్ బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ స్కిల్ టెస్ట్లో ఇప్పుడు ప్రతి సెకండ్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని A4 ఇచ్చారని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇన్విజిలేషనే సరిగా లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో నేను కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో కొంతమంది ఆస్పిరెంట్స్ని ఇంటర్వ్యూ లాగా రివ్యూ అడిగినట్టున్నారు. సో దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయలేదంట, టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి. సో అది మాత్రం నిజమైతే ఖచ్చితంగా రీషెడ్యూల్ చేస్తారు వాళ్ళకి. సో అందరికీ చేస్తారా వాళ్ళకే చేస్తారా అనేది మాత్రం హైకోర్టు ఇష్టం అన్నమాట. సో ఎవరు చెప్పలేరు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ అన్ని సెంటర్లలో వాళ్ళని అలో చేసి ఎగ్జామ్ రన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అవ్వదు, క్యాన్సిల్ చేయరు కూడా.
సో వాళ్ళని ఎలా చేయలేదు, అసలు రాయనించలేదు అంటే మాత్రం అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎక్కువ సెంటర్స్ కూడా ఏమి ఇవ్వలేదు కదా అయినా. నాకు తెలిసిన వాళ్ళు రాశారు కదా, వాళ్ళు చెప్పింది అయితే వాళ్ళకి అంత ఏం ఇష్యూ రాలేదంట. మరి నేను ఆన్లైన్లో ఈ కొన్ని పేజెస్, కొన్ని వాట్సాప్ ఛానల్స్లో చూశాను, ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు. సో మరి వాళ్ళకి ఏమైనా ఇష్యూ జరిగి ఉండొచ్చు, మరి నాకు తెలియదు. సో నిజంగా వీళ్ళకి తెలియకుండా చేసిన తప్పు అయితే మాత్రం ఎగ్జామ్ అయితే రీకండక్ట్ ఉండదు. వాళ్ళ సైడ్ టెక్నికల్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదన్నా చేస్తారు. కానీ మన సైడ్ మనం తెలియక డెమో ఎగ్జామ్ సబ్మిట్ చేసి యాక్చువల్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత అది కూడా టైప్ చేయకుండా సగం టైప్ చేసి డెమో అనుకొని సబ్మిట్ చేస్తే మాత్రం వాళ్ళైతే ఏం చేసేది ఉండదు. మనం చేసిన తప్పులకి వాళ్ళైతే ఎగ్జామ్ రీకండక్ట్ చేయరు. వాళ్ళ సైడ్ టెక్నికల్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా రీకండక్ట్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ డెమో రాస్తాం కదా, మనం ఏదైనా ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాతనే చేయాలండి. మన దగ్గర మౌస్ ఉంది, మనం సబ్మిట్ చేసిస్తాము అంటే, సో ఒకటండి, టెక్నికల్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది అని తెలిస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా రీషెడ్యూల్ కానీ ఎగ్జామ్ కానీ ఉంటుంది. కానీ మన సైడ్ ఏదైనా మిస్టేక్ ఉంది, జస్ట్ బయటికి ఇలా పోర్ట్రే చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం ఎగ్జామ్ అయితే రీకండక్ట్ అయితే చేయరు. ఒకటి, చాలామంది ఎగ్జామ్ బాగానే రాశారని చెప్పారు, ఎవరో కొంతమంది రాయలేదంట. సరే నిజంగా టెక్నికల్ ఇష్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు టైపిస్ట్ కాపీయిస్ట్కే జరుగుతుంది ప్రతిసారి? లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. 4 months డిలే అయింది, 4 to 5 months స్కిల్ టెస్ట్. టైపిస్ట్ కాపీయిస్ట్ స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత స్టెనోగ్రాఫర్కి పెట్టారు. వాళ్ళ రిజల్ట్ వెంటనే వచ్చింది, వాళ్ళు జాయిన్ అయిపోయారు. మా రిజల్ట్ మాత్రం ఆపేశారు. 4 months కోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసినట్టున్నారు చాలామంది. సో లాస్ట్కి ఆగస్ట్లో ఇచ్చారు. అందరూ మేలో జాయిన్ అయిపోతే మేము ఆగస్ట్లో జాయిన్ అయ్యాం. సో మళ్ళీ ఎందుకు టైపిస్ట్ కాపీయిస్ట్కే ఇలా జరుగుతుంది? అసలు టెక్నికల్ ఇష్యూ ఆ మాత్రం కూడా మేనేజ్మెంట్ చేయలేరా? అసలు టెక్నికల్ ఇష్యూ ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అలా ఎందుకు జరిగిందో మరి. ఇంకేం చేస్తాం, మనం ఏం చేస్తాం? టెక్నికల్ ఇష్యూస్ జరిగితే మనం ఏం చేయలేం కదా. అదే చాలామంది చెప్పింది ఏంటంటే డెమో జరిగిన వెంటనే వాళ్ళకి యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది అని. నార్మల్గా ఏంటంటే డెమో జరిగిన వెంటనే 5 minutes ముందో 10 minutes ముందో టైం రన్ అవుతుంది, ఇన్స్ట్రక్షన్స్ పడుతుంది, మొత్తం అయిపోయిన తర్వాతనే యాక్చువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో యాస్పిరెంట్స్ తెలియకుండా, ఇన్విజిలేటర్ చెప్పేది కూడా వినకుండా కొంతమంది చేశారు ఇట్లా అని కొంతమంది అంటున్నారు. వాళ్ళు చేసి వాళ్ళే సబ్మిట్ చేసేసి టెక్నికల్ ఇష్యూ అని బయటకు చెప్తున్నారు. మీరే సబ్మిట్ చేయమన్నారు కదా అని ఇన్విజిలేటర్కి అంటున్నారు అని చెప్పారు. మరి రాసిన వాళ్ళకే తెలియాలి ఎలా జరిగింది ఏంటి అని. వాళ్ళ సెంటర్స్లో మీ సెంటర్స్లో ఎలా జరిగిందో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. చూద్దాం. మీరు అయితే కామెంట్ చేయండి, మీకు ఎట్లా జరిగింది మీ ఎగ్జామ్, ఇప్పుడు అంతా బాగానే ఉందా, నిజంగానే టెక్నికల్ ఇష్యూ వచ్చిందా అనేది మీరు కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమందికి ఇష్యూ వచ్చిందో, ఎంతమందికి రాలేదు. యాక్చువల్గా ఎగ్జామ్ కానీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ షెడ్యూల్ ఇవ్వటం కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇదంతా జరగాలంటే మళ్ళీ 2-3 months ఈజీగా పట్టుద్ది. బట్ వాళ్ళ సైడే ప్రాబ్లం అయితే చేస్తారు, మన సైడే మనం తెలియకుండా ఏదైనా చేస్తే మాత్రం అదేమి రీకండక్ట్ అయితే చేయరు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎలా జరిగిందో మీరు చెప్పండి.